వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణం ఫుడ్స్. ఈరోజు నేను రసగుల్లాలు చేయబోతున్నాను. అయితే పావు కేజీ ఒక ప్యాకెట్ పాలు గురించి పావు కేజీ పంచదార, ఇది కూడా 2 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు ఈ అరిచేత్తో మనం ఇలాగా బాగా స్మాష్ చేయాలి. ఎంత బాగా చేస్తే అంత బాగా రసగుల్లా పొంగుతుంది. ఇలా స్పూన్ రవ్వ కూడా వేసుకోవచ్చు. ఇలా ఎంత బాగా మనం ఇవన్నీ స్మాష్ చేస్తే అంత బాగా పొంగుతాయి రసగుల్లాలు. ఇలా చిన్నగా ఉండలు చేసుకోవాలి. ఇలా ఇప్పుడు షుగర్ సిరప్లో నేను పాకంలో వేసుకుంటున్నాను. షుగర్ సిరప్లో మరుగుతున్నాయి కదా, అవి ఇంత పెద్దవి అవుతాయి. తర్వాత చూసారా రసగుల్లాలు ఎలా పెద్దవి అవుతున్నాయో, రసగుల్లా సైజు ఎలా పెద్దదవుతుందో. ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుందాం. నేను ఎప్పుడు ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇందులోని ఇలాచీ పౌడర్ వేసుకుందాం, మంచి వాసన వస్తుంది. చూడండి రసగుల్లాలు రెడీ అయిపోయి మనం ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి నేను మీకు ఎంత స్పాంజీగా ఉందో చూపిస్తాను. చూసారా ఎంత స్పాంజీగా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ బెల్ బటన్ నొక్కండి. మీరు కూడా తప్పకుండా ఈ రసగుల్లాలు చేయండి. నమస్తే.